హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రియదర్శిని ఫుడ్ కోర్ట్. ఈరోజు మేము బంగాళదుంపతో ఒక డిఫరెంట్ స్టైల్లో ఫ్రై చేయబోతున్నామండి. దీన్ని పొటాటో ఫ్రై అనొచ్చు, లేదంటే బంగాళదుంప ముద్దకూర అని అంటారు. రకరకాల పేర్లతో పిలుచుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. పొటాటోతో మనం చేసే రెసిపీస్ అన్నీ కూడా చాలా ఇష్టంగా తింటాం కదా. ఎప్పుడూ ఒకేలా కాకుండా డిఫరెంట్ స్టైల్స్లో ఇలా పొటాటోతో రెసిపీస్ చేసుకుంటే ఆ టేస్ట్ని ఎంజాయ్ చేయొచ్చు. ఇంకా సింపుల్గా కూడా చేసుకోవచ్చు. ఇక్కడ మేము 4 బంగాళదుంపలు తీసుకున్నాము. ఫ్రెష్ వాటర్తో క్లీన్ చేసుకొని ఒక్కొక్క దుంపని 4 కానీ 5 ముక్కలుగా కానీ కట్ చేసుకున్నాము. ఇలా కట్ చేసుకున్న బంగాళదుంప ముక్కల్ని కుక్కర్లో పెట్టి అందులో తగినంత వాటర్ వేసుకొని కొంచెం ఉప్పు వేసి మూత పెట్టి 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. మీరు నార్మల్గా ఉడికించుకోవాలి అంటే నార్మల్ గిన్నెలో వాటర్ సాల్ట్ వేసి ఉడికించుకోండి. 50% మాత్రమే ఉడికించుకోండి. మరీ మెత్తగా ఉడికించుకున్నారంటే అది అంతా కూడా ముద్దగా అయిపోతుంది ఫ్రై చేసుకునేటప్పుడు. కాబట్టి ఒక 50% ఉడికించుకుంటే సరిపోతుంది. కుక్కర్లో అయితే 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. చూసారు కదండి, ఇలాగా ఇంత మనకి బాయిల్ చేసుకుంటే సరిపోయింది. మరీ ఎక్కువ అయితే బాయిల్ చేయకూడదు. 3 విజిల్స్ అయితే మాకు కరెక్ట్గా సరిపోయింది. దీనిపైన లేయర్ అంతా కూడా ఇలా రిమూవ్ చేసుకుంటున్నాము. ఇప్పుడు రుచికి తగినన్ని పచ్చిమిర్చి తీసుకున్నామండి. మీరు ఎంత కారం అయితే తినగలుగుతారో దాన్ని బట్టి పచ్చిమిర్చిని అడ్జస్ట్ చేసి తీసుకోండి. కొన్ని పచ్చిమిర్చి ఎక్కువ కారంగా ఉంటాయి, కొన్ని పచ్చిమిర్చి తక్కువ కారంగా ఉంటాయి. కాబట్టి మీ టేస్ట్ని బట్టి తీసుకోండి. కొన్ని వెల్లుల్లి రెబ్బలు, చిన్న అల్లం ముక్క, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఇవన్నీ కూడా ఒక మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా మిక్సీ పట్టుకుందాం. మరీ మెత్తగా కాకుండా ఇలా కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. స్టవ్ ఆన్ చేసుకొని ఒక పాన్ పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకొని అది హీట్ అయిన తర్వాత తాలింపు గింజలు వేసుకుంటున్నాం. 2 ఉల్లిపాయలు, 3 పచ్చిమిర్చి సన్నగా పొడవుగా కట్ చేసి వేసుకుంటున్నాం. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తున్నట్లయితే మర్చిపోకుండా ప్రియదర్శిని ఫుడ్ కోర్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ రెసిపీ నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. కొంచెం పసుపు వేసుకుంటున్నాము. ఆనియన్స్ బాగా ఫ్రై అవ్వాల్సిన పని లేదండి, కొంచెం ఫ్రై అయితే సరిపోతుంది. మనం ముందుగా పేస్ట్ రెడీ చేసుకున్నాం కదా, అది వేసుకుంటున్నాం. పచ్చి వాసన పోయే వరకు ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఈ బంగాళదుంప ముక్కల్ని వేసుకుంటున్నాము. మీరు కావాలి అంటే కొంచెం చిన్నగా అయినా కట్ చేసుకోండి. మరీ ఎక్కువగా కలపకూడదండి. కింద నుంచి పైకి ఈ పేస్ట్ ఇదంతా కూడా ఈ బంగాళదుంప ముక్కలకి పట్టేలాగా కింద నుంచి పైకి కలుపుకోండి. లేదు అంటే మరీ ఎక్కువగా కలిపారనుకోండి ఈ బంగాళదుంప అంతా కూడా మెత్తగా అయిపోయి అస్సలు బాగోదు. ఒక 2 మినిట్స్ మూత పెట్టి మగ్గించుకుందాం. ఆల్రెడీ మనము ఈ బంగాళదుంపల్ని ఉడకపెట్టి వేసుకున్నాం కదండి, ఎక్కువ టైం అయితే పట్టదు. బంగాళదుంపలు ఉడికించుకునేటప్పుడు సాల్ట్ వేసుకుని ఉడికించుకున్నాం కదా, ఇప్పుడు మీరు సాల్ట్ వేసుకునేటప్పుడు చెక్ చేసి తగినంత వేసుకోండి. ఫైనల్గా కొత్తిమీర వేసుకుంటున్నాము. ఇందులో మనం ఎక్కడా కారం యూజ్ చేయలేదండి, పచ్చిమిర్చితో వచ్చే ఆ కారం మాత్రమే అండి. అసలు ఇది రసంలోకైనా సాంబార్లోకైనా పప్పు, చపాతీ, రోటీ ఇలా దేనిలోకి మ్యాచ్ చేసుకొని తిన్నా కూడా అసలు మామూలు టేస్టీగా ఉండదండి. ఒక్కసారైనా మీరు మా ప్రాసెస్లో ట్రై చేయాలండి. ఎప్పుడు మనం ఒకేలా చేయకోకుండా ఇలా డిఫరెంట్ ప్రాసెస్లో చేసుకున్నామంటే టేస్ట్ని ఎంజాయ్ చేయొచ్చు. ఫైనల్గా స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాం. చూసారు కదా ఎంత తక్కువ టైంలో ఈజీగా డిఫరెంట్గా పొటాటో ఫ్రై చేసుకున్నామో. చూసారు కదా, దీన్ని ఫ్రై అనొచ్చు లేదా ముద్దకూర అనొచ్చు. ఇది దేనిలోకైనా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలకి లంచ్ బాక్స్లోకి పెట్టినా కూడా చాలా ఇష్టంగా తింటారండి, అంత బాగుంటుంది. మనం ఎప్పుడు ఒకేలాగా బంగాళదుంప ఫ్రై కానీ కర్రీలు కానీ చేయకుండా ఇలా డిఫరెంట్గా చేసుకొని తింటే సూపర్ టేస్టీగా ఉంటుంది కదా.
చాలా చాలా బాగుంది. మనం వేసుకున్న ఆ పచ్చిమిర్చి ఘాటు, ఆ మసాలాలు ఇవన్నీ కలిసి కూడా అసలు సూపర్గా ఉందండి. మాటల్లో చెప్పలేం, అంత టేస్టీగా ఉంది. మీరందరూ తప్పకుండా మా ప్రాసెస్లో ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.